శ్రీ సత్యసాయి జిల్లా చెన్నైకొత్తపల్లి మండలం నామాల పంచాయతీలో ఒక భూమి విషయంలో వచ్చిన వార్త మీద బుర్రా కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. బుర్రా శ్రీనివాస్ రెడ్డి, బుర్రా కృష్ణారెడ్డి, బుర్రా వెంకటరామిరెడ్డి, బుర్రా రామిరెడ్డి, బుర్రా రమాదేవిలు మాట్లాడుతూ, మేము మా వారసులం 3 తరాల నుండి ఇదే 172-3 సర్వే నెంబర్ గల భూమిలో సాగులో ఉన్నామన్నారు. నామాల పంచాయతీలో ఎవరిని అడిగినా కూడా సాగులో ఎవరున్నది చెబుతారన్నారు. ఇదే విషయం ఆర్డీఓ గారు మార్చి 14వ తేదీన మా భూమి గురించి నామాల గ్రామంలో విచారించి ఈ భూమి బుర్రా కుటుంబీకులదేనని 172-3 భూమిలో సాగులో ఉన్నారని నిర్ధారించినట్లు తెలిపారు. 1986లో కురువ పెద్దక్కకు ఇచ్చిన డీ పట్టాను రద్దుపరిచి సాగులో ఉన్న బుర్రా కుటుంబీకులకు ఒక్కొక్కరికి 1 ఎకరా చొప్పున ఇవ్వమని చెన్నైకొత్తపల్లి ఎంఆర్ఓకి ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా సాగులో కానీ ఆన్లైన్లో కానీ బుర్రా కుటుంబీకుల పేరు మీదనే వ్యవసాయ భూమి ఉందన్నారు. ఈ భూమిని వైఎస్ఆర్సీపీ పెద్దల అండదండలతో ఆక్రమించామని రాయడం, మా ఈ భూ సమస్యలో రాజకీయాలను లాగడం చాలా బాధాకరమైన విషయమన్నారు. ఇప్పటికైనా వాళ్లకు సదరు భూమి వివరాలను విచారించకుండా తోచినది రాసి నామాల గ్రామంలో కక్షలు కార్పణ్యాలకు కారణం కాకూడదని రైతులు విజ్ఞప్తి చేశారు. సత్యసాయి జిల్లా సీకేపల్లి మండలం యాదిండి పంచాయతీ నామాల గ్రామం నుంచి బి నాగేందర్ రెడ్డి. ఆర్డీఓ గారు మా మొత్తం రికార్డ్ అంతా పరిశీలించి సాగులో ఎవరున్నారని చూసుకున్న తర్వాత విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు మొత్తం పరిశీలించిన తర్వాత ముందు నుంచి వీళ్ళే సాగులో ఉన్నారు అందరినీ విచారించిన తర్వాత నలుగురికి మా అన్నదమ్ములకి ఒక్కొక్కరికి ఎకరా చొప్పున 1B చేయడం జరిగింది. సారు ఈ రికార్డు అంతా పాస్ చేయడం జరిగింది. వాళ్ళ మొత్తం పట్టా అంతా క్యాన్సిల్ చేసి శ్రీనివాస్ రెడ్డి సన్ ఆఫ్ నారాయణ రెడ్డి, రామన్న సన్ ఆఫ్ పోతప్ప, వెంకటరామరెడ్డి సన్ ఆఫ్ నారాయణ రెడ్డి, రమాదేవి వైఫ్ ఆఫ్ కృష్ణారెడ్డి వీళ్ళ పేరు మీద ఒక్కొక్కరికి 1B ఎకరా వాళ్ళు చేయడం జరిగింది. ఇదంతా మొత్తం అంతా విచారించిన తర్వాత, లోతుగా విచారించిన తర్వాత వీళ్ళే సాగులో ఉన్నారన్న తర్వాత చేసినారు. మేము 3 తరాల నుంచి మా భూమి సాగు చేస్తున్నాము, ఇప్పటికి కూడా సాగు చేస్తూనే ఉన్నాము. కావున 2014 గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో పట్టా చుట్టూ సృష్టించుకొని మా భూమిని ఒక సిఐ దగ్గరికి పిలిపించి భయభ్రాంతులు చేసి మా మీద కేసులు పెట్టినా కానీ మేము భూమిని అయితే వదలలేదు. అప్పటికి వదలలే, ఇప్పటికీ వదలలే. ఇప్పుడు కూడా మేము సాగులో ఉన్నాము. ఇప్పుడు కూడా మేము సాగులో ఉన్నాము. అవి నిజానిజాలు తెలుసుకొని విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు మొత్తం అందరికీ మాకి నలుగురికి ఒక్కొక్కరికి ఎకరా చేయించి 172 మూడో లెటరు సర్వే నెంబరు మాకి ఒక్కొక్కరికి 1 ఎకరా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కానీ ఊర్లో విచారించుకొని వాళ్ళు 1 సంవత్సరము సాగులో చేసినారన్నా కానీ మేము విడిచిపెట్టేకి సిద్ధమే. మాకి ముందు నుంచి ఎప్పటి నుంచినో ఈ భూమి చేస్తున్నాం కాబట్టి మేము అదే పోరాడినాము. మాకు ఆర్డీఓ గారు అన్ని చూసిన తర్వాతనే ఇవన్నీ ఇచ్చినారు. మాది కూడా నామాల గ్రామ నివాసమే. మేము మా పుట్టక ముందు నుంచి కూడా ఈ భూమికి సంబంధించిన రైతులు బుర్రా పోతప్ప కుమారులే సాగులో ఉన్నారు. అంతకుముందు కూడా వీళ్ళే సాగులో ఉండి కూడా అనుభవించుకుంటూ పంట తీసుకుంటున్నారు. నిజాలు నేను చెప్పేదే కాదు, ఇంకా 2-3 విచారించుకోండి. భూమి అయితే ఇప్పటికీ వీళ్ళే సాగులో ఉన్నారు.